ఎక్కడ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, హెవీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ తిరుగుతున్నట్టుగా అయితే కనిపిస్తుందో మీకు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు విజువల్ కూడా కనిపిస్తుంది అనుకుంటా బహుశా. ఇక్కడ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ సెంటర్ పార్ట్ మీరు చూడండి, ఇక్కడ దీన్ని ఐ పాయింట్ అంటారు. అంటే ఇక్కడ ప్రజెంట్ చుట్టూరా సర్కిల్కి సంబంధించి వచ్చేటువంటి గాలి మొత్తం కూడా ఇక్కడ సెంటర్ పాయింట్గా ఉంది. సో ఎక్కడైతే ఇది కదులుతుందో ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ ఉండదు, ఆ ప్రాంతంలో కొంత వ్యాక్యూమ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎఫెక్ట్ ఉండదు. కానీ చుట్టూ ఉండేటువంటి ఈ గాలి మొత్తం చూడండి ఎంత మేర ప్రభావం ఉందనేది. చూడండి మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, నల్గొండ ఇక్కడి వరకు దీని ప్రభావం ఉంది. సో ఇక్కడ వరకు దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రజెంట్ ఇక్కడ ఆల్రెడీ ఖమ్మంలో, తర్వాత జగ్గాయపేట, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాలు ఎక్కడైతే ఈ రెడ్ కలర్, హెవీ రెడ్ కలర్లో కనిపిస్తోందో, ఈ హెవీ రెడ్ కలర్ కనిపించేటువంటి ప్రాంతాలు ఆల్రెడీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాలు ఇప్పటికే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. ఇది కొంచెం ఇంకా కదులుతున్న కొద్దీ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆలేరు, నల్గొండ, తర్వాత మచెర్ల, తర్వాత నరసరావుపేట ఆంధ్రప్రదేశ్లో, తర్వాత జగ్గాయపేట, తర్వాత ఖమ్మం, మహబూబాద్ ఈ టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్లో ఇంకా కదులుతోంది. సో నిన్న ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ, ఏలూరు ఈ ప్రాంతంలో, నెల్లూరు, ఒంగోలు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ కలర్ ఈ జోన్ అంతా కూడా టువర్డ్స్ అప్పర్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది. ఇది ఇంకా కదులుతోంది మరింతగా. ఇటు భూపాలపల్లి, ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా ఇప్పుడు వర్షాలు నమోదే అవకాశం కనబడుతోంది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కాకినాడ నుంచి 100 కిలోమీటర్లు పశ్చిమాన, నరసాపూర్ నుంచి 80 కిలోమీటర్లు ఇక్కడ తిరుగుతున్న దగ్గర ఇప్పుడు ఈ తుఫాన్ ఉంది. 6 గంటల్లో ఇది మరింతగా అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉందట.